దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో సిబిఐ ఎట్టకేలకి తన దర్యాప్తు పూర్తి చేసింది. ఈ మేరకు చివరి అభియోగ పత్రాన్ని ట్రయల్ కోర్టులో దాఖలు చేసింది సిబిఐ. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది. మద్యం కుంభకోణంలో సంచలనం రేపిన సిబిఐ దర్యాప్తు అవినీతి పరుల గుండెల్లో గుబులు పుట్టించి ఈ కేసుకు సంబంధించి చివరి అభియోగ పత్రాలని ఢిల్లీలోని ట్రయల్ కోర్టులో దాఖలు చేసింది సిబిఐ. కేజ్రీవాల్, ఆ పార్టీ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్, అరబిందో ఫార్మా సంస్థ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిలతో పాటు బడ్డీ రిటైల్ సంస్థ డైరెక్టర్ అమిత్ ఆరోడా, హవాలా నిర్వాహకుడు వినోద్ చౌహాన్, వ్యాపారవేత్త ఆశిష్ మధురలను నిందితులుగా పేర్కొంది. ఇంతకు ముందు ఈ కేసులో సిబిఐ ఒక ప్రధాన ఛార్జ్షీట్ తో పాటు 4 అనుబంధ అభియోగ పత్రాలను దాఖలు చేసింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారులైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ప్రస్తుత టీడీపీ ఎంపీ మంగుంట శ్రీనివాసులు రెడ్డితో పాటు మరో 14 మందిపై అభియోగాలు మోపింది సిబిఐ. తాజా ఛార్జ్షీట్ లోను మునుపటి ఆరోపణలనే పునరుద్ధరించింది దర్యాప్తు సంస్థ సిబిఐ. ఇదిలా ఉండగా మద్యం విధానం కుంభకోణంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సూత్రధారిగా వ్యవహరించాడంటూ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది సిబిఐ. ఆయన్ను జైలు నుంచి విడుదల చేస్తే సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని, అందుకే ఆయనకు బెయిల్ ఇవ్వకూడదని వాదించింది. అయితే సిబిఐ వాదనను కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఖండించారు. వాదనలు విన్న ధర్మాసనం బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు మనీష్ సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఆగస్టు 15 విచారణ జరపనున్నట్టు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం పేర్కొంది.